హాయ్ అండి. వెల్కమ్ టు మా తమ్ముడు ఛానల్ విక్కీ అరవాపల్లె. వాడు చిన్న పనుండి బయటికి పోయాడు. ఏంది తమ్ముడు అంటున్నాడు, ఈడు వాడు బొక్కేలాగా ఉన్నాడు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. వాడే నాకులాగా ఉన్నాడు. ఎప్పటి నుంచో పెట్టమన్నాను నన్ను ఛానల్, కానీ పెట్టలేక నాకేం వచ్చు ఈ ఫోన్లు ఇవన్నీ పొలాల్లో కొయ్యమంటే కోత్తాము, ఏట్లేయమంటే ఏత్తాము, గండి కొట్టమంటే కొట్టాం. ఇలాంటి వీడియోలు ఎవడు చేస్తాడండి? మన వల్ల కాదు. కానీ ఆడేదో పని మీద పోయాడంట బయటికి. ఏదో వర్క్ అంట ఆడికి. అన్నయ్య అఖండ బాలయ్య బాబు టీజర్ వచ్చింది, అది ట్రైలర్ వచ్చింది, పలకడం వచ్చేసావది నాకు. టీజర్ వచ్చింది, అసలు ఏముందన్నయ్య, ఒకసారి ఆ ట్రైలర్ నువ్వు చూసి లింక్ పంపిస్తాను వాట్సాప్ లో అన్నాడు. పంపించాడు, ఓపెన్ చేశాను. ఫస్ట్ షాట్కే నాకు గుండె వచ్చింది. ఆయన ఎట్టా ముందుకు వస్తాంటే అది 3D ప్రింట్ అని చేస్తున్నారంట. మా తమ్ముడు చెప్పిన వారే 3D ప్రింట్ ఎందుకురా బాబు, మీదకి వస్తాడే ఏంది బాలకృష్ణ. వామ్మో, నా వల్ల నేను ఆలోచించుకుంటున్నాను, నా మైండ్ పోతుంది. అసలు చాలా బాగుంది అది ట్రైలర్. కొమ్మమేళ షాట్ ఏదో ఉంది. వాడు మా తమ్ముడు రాసి పంపించినాడు నోట్స్, ఇంగ్లీష్ లో రాసిండు, మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకొని చెప్పేసరికి నాకు ఈ టైం అవుతుంది. నేను సాయంత్రం పంపించినాడు, అవలేదు. ఆ కుంభమేళ షాట్ ఏదైతే ఉందో, అబ్బబ్బబ్బబ్బా, ఏం తీసినావు బోయపాట. నీ సినిమాలు ఎంత క్వాలిటీ. నేను చూశాను నీ సినిమాలు, కానీ బాలయ్య బాబు అంటే నువ్వు భలే ఎఫర్ట్స్ పెడతావబ్బా. నువ్వు, నాకు తెలుసు నీ ఎఫర్ట్స్, నువ్వు ఏమన్నా పెడతావా. అబ్బబ్బబ్బబ్బా. నెక్స్ట్ తమను డ్రమ్ములు వాయిస్తున్నాడండి. అసలు గుండె గుబ్ గుబ్ అని గుద్దేసుకుంటుంది. ఈ థియేటర్లు ఆల్రెడీ బయట నోటీస్ బోర్డులు పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఈసారి కూడా బాక్సులు పగిలితే ఎవడికి సంబంధం లేదయ్యా. మేము చెప్తున్నాం, మీరు మంచిగా ముందే నోటీస్ బోర్డులు అవి పెట్టుకుంటే మంచిది. ఇంకా ఏంటంటే అంత బాగానే ఉంది, కానీ ఆ పుర్రెలు వచ్చే సీన్, అసలు ఆ పుర్రెలు ఎందుకు వస్తున్నాయి స్వామి? అది హర్రర్ సినిమానా లేకపోతే థ్రిల్లర్ సినిమానా ఇంకేమైనా సినిమా నాకు అర్థం కావట్లేదు. బాలయ్య బాబు ఏమో అఘోరా, ఈ పుర్రెలు వచ్చే సీన్ బ్లాక్ మ్యాజిక్ ఏదో అంటారు కదా, మేము అనుకుంటే శాతబళ్ళు అంటాము, చిల్లంగి, బాణామతి ఇట్లాంటి పేర్లు ఉంటాయి కదా దానికి. అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ కంటెంట్ చికాకని బ్లాక్ చేస్తారేమో వీడియోని. మరి అంతా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అని ఏదో చెప్పాడు. మరి ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఆ క్వాలిటీ అంట, క్వాలిటీ కూడా అంత బాగానే ఉంది. అంత బాగానే ఉంది, కానీ నాకు కొంచెం ఆగండి బాబు, మీరు అరుస్తారని మీకు చెప్తున్నాను కదా. మీరు ఎందుకు అలా అరుస్తారు? నేను ఏం అనట్లేదు. నీ సినిమా బాగుందనే చెప్తున్నాను. చూసారా ఆయన అట్టా అరుస్తున్నాడు. ఆయన మళ్ళీ మనకెందుకు వచ్చిన గోల. కానీ సినిమా అంతా బాగానే ఉంది, ఆ షాట్లు గీట్లు అంతా బాగానే ఉంది, కానీ నాకు ఎక్కడో బాలయ్య బాబు గారు మళ్ళీ ఏం అనుకోవద్దు, మరి మేము మామూలుగా చెప్తున్నాను, నాకు ఎక్కడో కొంచెం ఆ ఆర్మీ వాళ్ళు, ఆ సిపాయిలు వాళ్ళందరూ చూస్తుంటే అబ్బబ్బబ్బా, ఏం తీసినాడు అనిపిస్తుంది. కానీ వీళ్ళందరిని ఎందుకు పెట్టినాడు కూడా అనిపిస్తుంది నాకు. మరి వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో పాపం ఆమె సినిమాలో చచ్చిపోద్ది అనుకుంటా. ఆమె చివరి కొరువు పెట్టడానికి ఆయనే రావాలని చెప్పేసి కోరుకుంటది. ఎవరు? మన చిన్న బాలకృష్ణతో అంటది. అప్పుడు ట్రైలర్ ఇట్టే ఎంట్రీ ఇస్తాడయ్యా బాలకృష్ణ. అబ్బా, అఘోరా క్యారెక్టర్ లా జుట్టు వేసుకొని నాకు నిజంగా భయం వేసింది, ఒళ్ళు గగ్గుర్లు పుడిచింది ఆయన చూస్తుంటే. ఇక 3Dలో ముందుకొచ్చి అంటాడేమో అని, కొంచెం 3D సినిమా వద్దురా, 2Dకే బుక్ చేయ అని చెప్తున్నాను. నా వల్ల కాదు, అంత ధైర్యం నాకు లేదు. ఇక నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి టైటిల్ సాంగ్ ఏం అనిపించలేదు. ఇది నిజం చెప్తున్నాను, టైటిల్ సాంగ్ ఏం అనిపించలేదు. నెక్స్ట్ మొన్న సంయుక్త మీనన్తో వచ్చింది. అసలు ఆ పరగయ జర్సల ఆ పిల్ల ఉంది, మన ఫస్ట్ అఖండ అలా పిల్లని కనిపించలేదు. ఆ పిల్లని చేస్తాంటానే కదా మన బాలయ్య కృష్ణ ముందుకు వచ్చేసి అఘోరా క్యారెక్టర్ లో మంచి ఇంటర్వెల్ ఫైట్ ఉంటది. అబ్బో, బాగా ఎంజాయ్ చేసినాను అప్పుడు ఆ ఫైట్. మన ప్రజ్ఞా జోషి యారు కనిపించట్లేదండి, నాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లని కానీ తీసేసి సంయుక్త పెట్టేసి ఏమేమి మీకు ప్రజ్ఞా జోషి అనకనరా నాయన, మా వల్ల కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ అమ్మ క్యారెక్టర్ కూడా మార్చేసినావు కదా అయ్యా బోయపాటే. డేట్స్ తీసుకోనో లేదా ఇంకొంచెం టైం తీసుకోనో వదలాల్సింది. అమ్మ క్యారెక్టర్ మారేసినావు. ఇది సీరియల్ లా ఉంది వ్యవహారం. సీరియల్లో కూడా హీరోయిన్ మార్చేసి ఏమేమి ఇంతకు ముందు హీరోయిన్ చేసింది సీరియల్ అని చేసి నమ్మించి పడదొప్పుతారు వాళ్ళు కూడా.
అట్టా ఉంది ఇప్పుడు వ్యవహారం. మరి ప్రజ్ఞా జోష్‌లో ఉంటేనే మరి ఆ పిల్లకి జన్మనిచ్చింది ఆమె గదా! నాకు తెలిసే ప్రజ్ఞా జోష్‌ని లేపేస్తారనుకుంటా ఫస్ట్ 2, 3 సీన్‌లో. ఆమె చచ్చిపోద్దనుకుంటా. ఆ పిల్ల యాడనో చదువుకుంటా ఉంటే, ఆ పిల్ల సంథింగ్ ఎక్కడో జార్ఖండ్ అటువైపు చదువుకుంటా ఉంటది. ఆ మంచుల్లో పిల్లని గుద్దేత్తాడు ఎవడో జీ పెట్టుకొని. సరే మరి అంతా బానే ఉంది. మరి టీఎఫ్ఐ మనం బానిసలం గాబట్టి మా తమ్ముడు చెప్పినాడు ఈ మాట చెప్పమని. టీఎఫ్ఐ బానిసలం గాబట్టి మనం ప్రతి సినిమా ఆడాలి. అలాగే 'అఖండ' గూడా మంచిగా ఆడాలని కోరుకుందాం. ఈ ఈ అది ఆడితే మాత్రం బొమ్మ మామూలుగా ఆడదు. ఒకవేళ ఆడలేదనుకోండి ఇంక నేనేం చెప్పలేను. అది 'అఖండ 2' పరిస్థితి. 'అఖండ' సినిమా కోసం వెయిట్ చేద్దాం. ఆ సినిమా అప్పుడు మరి పొలం పనులేమన్నా లేకపోతే మళ్ళీ వచ్చి రివ్యూ చెప్తా. వాడడిగితే. లేకపోతే వాడు నన్ను చెప్పనివ్వడనుకోండి వాడే చెప్తాడు. సర్లే మరి ఉంటానండి. 'అఖండ' లాస్ట్‌లో జై బాలయ్య. బాలయ్య బాబుకి